హాయ్ అండి. ఇదిగోండి, నేనైతే ఈరోజు రోటి పచ్చడి చేశాను. ఉల్లిగడ్డ టమాటా రోటి పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే, లేదంటే పప్పులోకి, చపాతీలోకి, పప్పు అన్నం దాంట్లోకి నంచుకోవడానికి ఈ ఉల్లిగడ్డ పచ్చడి చాలా బాగుంటుంది. లేదంటే చపాతీలోకైనా బాగుంటుంది, వేటిలోకైనా బాగుంటుందండి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే 2 ఉల్లిగడ్డలు, తర్వాత ఉప్పు, కారం, తర్వాత ఒక టమాటా పండు తీసుకున్నాను. ఆ 2 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు వేసుకొని దంచుతున్నాను. మామూలుగా ఇది రోట్లో దంచితేనే బాగుంటుందండి, మిక్సీకి వేస్తే అంత బాగుండదు. ఇలా రోట్లో ఉడకలు దంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా కొద్దిగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇది నాది రోలు చిన్నదండి, అందుకోసం అనేసి అన్నీ పక్కన చెప్తున్నాయి. ఇదిగోండి, ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇప్పుడు సగం మెదిగింది కదా ఉల్లిగడ్డలు, ఇప్పుడు మనము ఈ కారానికి తగినంత, అంటే ఈ ఉల్లిగడ్డలకు తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసానండి కారము. ఒకవేళ ఇప్పుడు మనం వేస్తాం కదా, ఇప్పుడు వేసి మళ్ళీ ఒకసారి కొద్దిగా అలా దంచి స్పూన్తో కలుపుతాం కదా, అప్పుడు తెల్లగా ఉంటే వేసుకోండి ఇంకా కొద్దిగా కారం. చూడండి, ఇలా దంచుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దంచుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుతాం కదా, ఇలా కలిపేటప్పుడు మనకు ఈ కలర్ రెడ్గా లేకుండా కొద్దిగా కలర్ తక్కువగా ఉంటే ఇంకొద్దిగా అది వేసుకోండి కారం పొడి. చూడండి, ఇలా కారం కూడా వేసి దంచుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకోవాలి. అంటే నేను 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా, ఉప్పు, కారం తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా దంచుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు అన్నీ కలిసేటట్టు బాగా కలిపి దంచుకోవాలండి. అంటే చిన్న చిన్నగా దంచుకోవాలి, లేదంటే చిరుతుంది ఇవి. అందుకోసం అనేసి ఇలా జాగ్రత్తగా దంచుకోవాలండి. చూడండి, ఇలా అంతా దంచుకొని సైడ్లోకి వచ్చినంత మళ్ళీ ఒకసారి రోట్లోకి అనుకొని దంచుకోవాలి. ఇలా నూరుతాం కదా మనము, ఇలా నూరినట్టు అంటే బాగా మెదుగుతుందండి. అంటే టమాటాలు కానీ ఉల్లిగడ్డ కానీ బాగా మెదుగుతుంది. ఇలా అంటే టేస్ట్ కూడా బాగుంటుందండి రోట్లో. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా నూరినట్టు అనుకుంటూ దంచుకోవాలి. భలే ఉంటుందండి ఈ పచ్చడి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఇది నేను చిన్నప్పటి నుంచి తింటున్నా ఈ రోటి పచ్చడి, ఉల్లిగడ్డ టమాటా రోటి పచ్చడి. అనుకున్నాను ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పప్పు అవన్నీ చేసుకోలేనప్పుడు ఇలా ఉత్త పచ్చడి అన్నం చేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి. మీకు రోలు ఉంటే రోట్లోనే దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా దంచుకొని అంతా రోకలి బండకు ఉండేదంతా తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని అంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఇలా పచ్చడిని అంతా రోట్లోకి నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. మనం కావాలంటే ఇలా ఒట్టిదైనా తినేసేయచ్చండి, కానీ దీన్ని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేస్తే బాగుంటుంది. అంటే ఆయిల్లో మగ్గనివ్వాలి, కొద్దిగా మగ్గనిస్తే బాగుంటుంది. లేదంటే తినేవాళ్ళు ఇలానే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది కూడా వేడి అన్నం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కొద్దిగా నూనె మగ్గనిద్దామనేసి తాలింపు పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2-3 ఎండుమిర్చి, మీకు ఇష్టమైన ఎండుమిర్చి వేసుకోవాలి. లేదంటే కారం ఎక్కువ వేసిస్తే స్కిప్ చేసేయండి. ఇదిగోండి, నేనైతే ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. తర్వాత మనం ముందుగా దంచుకున్నాం కదా కారము, ఈ కారాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇది ఏం చేయాలంటే నూనెలో బాగా మగ్గనివ్వాలి. అంటే ఒక 5 నిమిషాలు పడుతుంది. నూనెలో మగ్గేసి బాగా కొద్దిగా మెత్తబడి ఆయిల్ కూడా పైకి వస్తుంది. అప్పటి వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా కలర్ చూడండి ఎంత బాగుందో, రుచిగా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ ఉడికినట్టు అయిపోయింది కదా. ఇంకా అంతేనండి, వేడివేడిగా రోటి ఉల్లిగడ్డ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టమాటా ఉల్లిగడ్డ రోటి పచ్చడిని ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.